బాధితుడి ప్రతి ఇంటికి వెళ్లి నేనే స్వయంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఇస్తున్న వారికి అండగా నిలబడుతున్నా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో అక్రమ వసూళ్లు ప్రశ్నించిన ఏఐఎస్ఎఫ్ నాయకులపై పోలీసులు లాఠీ చార్జ్. నంద్యాల మున్సిపాలిటీలో అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన మొదలు పెట్టకపోవడం అవమానించడమే ఎస్పీ పార్టీ ఎజాజ్. దేవాలయ భూముల కౌలు వేలంపాటలో గత ఏడాది కంటే 1,31,000 ఆదాయం. నారాయణ విద్యాసంస్థలందు ఘనంగా యోగాంధ్ర దినోత్సవ వేడుకలు. ఈరోజు 2వ వార్డులో ఫరూక్ సార్ గారి తరపు నుంచి వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 1,24,000 శాంక్షన్ అయినది. ఫరూక్ గారు ఫిరోజ్ అన్నకు మేము मैं 39 वार्ड से, मेरा नाम अब्दुल अजीम हूँ. हमारे अम्मी का ऑपरेशन करे थे. वो क्या है तो हमें फारूक साहब की तरफ से जरा सीएम फंड्स के वास्ते रखे हैं तो वो पूरा क्लियर करके फिरोज भाई आके दिए घर के पास आके दिए. మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి 3 లక్షల ఖర్చు వచ్చింది. మేము అక్కడ అందరి చోట అప్పులు తెచ్చుకొని తీసాము. ఇప్పుడు మాకు డబ్బులు చాలా అవసరం. సార్ దగ్గరికి పోయి మేము అడిగితే సార్ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నామా, మేము ఉన్నాం, మీకు సహాయం చేస్తామని చెప్పారు. సార్ ఖచ్చితంగా మాకు సహాయం చేశారు. ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదేం సార్, థ్యాంక్ యూ ఫారూక్ సార్, థ్యాంక్ యూ ఫిరోజ్ సార్. థ్యాంక్ యూ. సర్జరీ అవ్వడం వల్ల ఇంత ఖర్చు అయింది. సార్ని రిక్వెస్ట్ చేసుకొని క్లెయిమ్ చేసుకున్నాను. ఫారూక్ సార్ తెప్పించి ఇచ్చారు. చాలా సంతోషం. ఈరోజున్న ఇంటికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు. చాలా సంతోషం. नाम आया तो इसी गार्डन में आते हैं लास्ट हुआ तो डीएम फारूक साहब का ऑफिस के पास जगह रखा था. मैं देखा तो अल्लाहपुर से आ गया है. फारूक भाई को भी चंद्रबाबू नायडू को रोज भी निकाल के हमारे करेंगे. మాది నంద్యాల దేవనగర్ 26వ వార్డు. నాకు 2024లో యాక్సిడెంట్ అయ్యి 2 చేతులు ఇరగడం జరిగినది. నాది ఆరోగ్యశ్రీ కార్డులో నా పేరు లేని వందన వలన నాకు ఆరోగ్యశ్రీ వర్తించలేదు. కానీ ఆ క్రిటిక్ అయిన తర్వాత ఆ బిల్లులని నేను సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోవడం జరిగినది. ఫరూక్ వారి ఆఫీస్లో అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళు నా మీద దయించి ఫరూక్ సార్ గారు, ఫిరోజ్ సార్ గారు నాకు ఈ యొక్క సహాయాన్ని అందించడం జరిగినది. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫరూక్ సార్ గారికి, ఫిరోజ్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే. మేము ఇక్కడ నా స్పైన్ ఆపరేషన్ జరిగింది. చాలా ఖర్చు వచ్చింది. మేము సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎన్ఎండి ఫిరోజ్ అన్న దగ్గరికి వెళ్ళి కలిసాము. కలిసి అన్న మాకు శాంక్షన్ చేయవచ్చు. ఈరోజు అన్న చేతుల మీద మేము తీసుకున్నాం. థ్యాంక్ యూ. షేక్ దస్తగిరి. పిల్లోడికి లివర్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయినాం. మా ఫరూక్ సార్ దగ్గరికి వెళ్ళి ఇట్లా సీఎం రిలీఫ్ ఫండ్ ఇట్లా అప్లై చేసుకోవాలి సార్ అంటే చేస్తామని పెట్టుకోండి అని చెప్పినాను. చెక్ వచ్చింది. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్, థ్యాంక్ యూ ఫిరోజ్ సార్. ఓకే. నేను 28వ వార్డులో 30 మా ఇల్లు ఆర్ఎస్ రోడ్ మాది. నాకు హెల్త్ ప్రాబ్లం ఉండే, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నది, స్టోన్స్ వచ్చినాయి. ఆపరేషన్ చేశారు. నాకు 2,50,000 ఖర్చు అయింది. ఖర్చు అయిన తర్వాత నేను ఎన్ఎండి ఫరూక్ సార్ ఆఫీస్కి వెళ్ళేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టిద్దామని చెప్పి సారే హెల్ప్ చేసి ఆఫీస్ చేసి పెడితే అమౌంట్ వచ్చింది సార్. వాళ్ళు కుటుంబం వాళ్ళు సలహా కోరుకుంటారు సార్. మోకాళ్ళుగా ఆపరేషన్ చేయించినందుకు సీఎం రిలీఫ్ ఫండ్కు వచ్చి పెట్టుకున్నాను. నాకు సీఎం రిలీఫ్ ఫండ్కు ఫరూక్ గారు వాళ్ళు వచ్చి, ఫిరోజ్ అన్న గారు వచ్చి నాకు చెక్కును అందజేసినారు. రీసెంట్గా మా ఫాదర్కి హెల్త్ బాగాలేక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ మొత్తం పెరాలసిస్ వచ్చింది. అందువల్ల కొంచెం మెడికల్ బిల్ అప్లై చేసుకుంటే సార్ ఫిరోజ్ సార్ వచ్చి మాకు చెక్ అందిస్తాడు. సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే మాకు ఫిరోజ్ సార్ వచ్చారు. ఇంటి దగ్గరికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ మాకు అందించారు. రైట్. ఓకే. నడిగడ్డ 5వ వార్డు
నాకు ఆరోగ్యం బాగలేకుండా ఉంటే షుగరు కిడ్నీలు దెబ్బతిన్నాయి. దీనివల్ల హాస్పిటల్ జాయిన్ అయ్యి చాలా ఖర్చు వచ్చింది. ఇది తీసుకుపోయి ఫారూక్ సార్ నిలిచుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకో మేము మాట్లాడి సాయం చేస్తామన్నారు. దానివల్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ వచ్చింది. దానికి గాను ఫారూక్ సార్కి, ఫిరోజ్ అన్నకు, చంద్రబాబు సార్కి, లోకేష్ సార్కి అందరికీ నా ధన్యవాదాలు. మా వార్డులో శంకర్రెడ్డి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ అయింది. చనిపోయిన 6 నెలలకే సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినందుకు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. చనిపోయిన భర్తకు పెన్షన్ వచ్చేది, చనిపోయిన మరుసటి నెలకే పెన్షన్ కూడా వచ్చింది. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదములు. మన మంత్రి గారు ఫారూక్ సార్ గారికి, ఫిరోజ్ అన్న గారికి, మన సీఎం గారికి ధన్యవాదాలు. కూర్చుంటానే మీరు ఇటు వచ్చారు సార్. మీరు వీలైతే కేసు కట్టండి, లేకపోతే అథారిటీ సరిగా వర్కౌట్ లేదు సార్ చేస్తుంది. కానీలే ఏం కాదులే కానీ ఇంకో కేసు అవుతుంది కానీ మంచిది మంచిది సార్. మీరు ఓపెన్ చేస్తే చేసినట్టు మీరు డోర్ ఓపెన్ చేస్తే రేపు నుంచి మేము కూడా విద్యా సంస్థల ఫీజుల దోపిడీ, చైతన్య విద్యా సంస్థల ఫీజుల దోపిడీ. ఏమన్నాడు? 60 ఏమన్నాడు? మంత్రి చైతన్య విద్యా సంస్థలు దోపిడీ చేస్తున్న చైతన్య విద్యా సంస్థలు, అక్షరాలు లక్షల రూపాయలు అమ్ముతున్న చైతన్య విద్యా సంస్థలు నశించాలి. చైతన్య విద్యా సంస్థల ఫీజుల దోపిడీ నశించాలి. చైతన్య విద్యా సంస్థల ఫీజుల దోపిడీ వర్ధిల్లాలి. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, వర్ధిల్లాలి. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్. చైతన్య విద్యా సంస్థల పేరుతో పాటు పుస్తకం చైతన్య విద్యా సంస్థలు. ఈరోజు విజయవాడ నగరంలోని శ్రీ చైతన్య క్యాంపస్ లో పాఠ్య పుస్తకాలు లేదంటే అక్కడ విద్యా సంస్థల వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి వలరాజు, రాష్ట్ర కార్యదర్శి పందెల నాథజీ, అలాగే రాష్ట్ర నాయకత్వం ఇక్కడ విజయవాడ నగరానికి సంబంధించి ప్రత్యేకంగా ఇవాళ విజయవాడ నగరంలో ఉన్నటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కార్యదర్శి కార్తిక్ పైన అత్యంత హేయనీయంగా బాధాకరంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పుకునేటువంటి ప్రభుత్వం పోలీస్ శాఖ కాళ్లతో సమాధానం చెప్తా ఉన్నారు. కాళ్లతో బూట్లతో తన్ని ఏదైతే అక్రమ వ్యాపారం చేస్తున్నారో ఈ వ్యాపారానికి మద్దతు పలుకుతా ఉన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కళ్ళు తెరిచి నిద్రపోతా ఉన్నాడు. హోంశాఖ మంత్రి అనిత గారు ఇలాంటి అవినీతి అక్రమాలకు బాహటకంగా ప్రజలపైన, విద్యా వ్యవస్థ పైన, విద్యార్థులపైన దాడి చేయడానికే మీరు హోంశాఖ మంత్రిగా ఇవాళ రాష్ట్రంలో బాధ్యతలు చేపడుతున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. శ్రీ చైతన్య, నారాయణ ఏ కార్పొరేట్ విద్యా సంస్థలైనా చేసేటువంటి అక్రమ వ్యాపారానికి దోపిడీ అరికట్టలేని ప్రభుత్వం ఎదుట ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ప్రత్యక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుడుతుంది. నీకు చేతనైతే విద్యాశాఖ మంత్రి ఆ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 10 రోజుల నుంచి చైతన్య విద్యా సంస్థల ఫీజులు అడగటాలని చెప్పని చైతన్య విద్యా సంస్థల ఎదుట ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ విజయవాడ నగరంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. ప్రధానంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తెలిసి కూడా అతని మీద దాడి చేశారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా చైతన్య విద్యా సంస్థల విజయవాడ వాళ్ళు ఆ ఏజీఎం, ఆ డీన్లు 10 నిమిషాలు టైం ఇవ్వండి,
రూమ్ తాళం మేము తీస్తామని చెప్పినా కూడా 6-22 నిమిషాల్లో వస్తామని తెలియజేసినా కూడా పోలీసులు మాత్రం చైతన్య విద్యా సంస్థల కొమ్ము కాస్తూ వాళ్ళు కార్పొరేట్ దోపిడీ కొమ్ము కాస్తూ ఈ రోజు ఏఐఎస్ఎఫ్ విద్యాసంఘ నాయకులపై దాడి చేయడం జరిగింది. కాబట్టి ఏఐఎస్ఎఫ్ గా పిలుపునిస్తా ఉన్నాం, రాష్ట్ర కార్యదర్శిగా పిలుపునిస్తా ఉన్నా. రేపు అన్ని జిల్లాల్లో చైతన్య విద్యా సంస్థల ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి. అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి మీద కూడా పోలీసులు మరీ అత్యుత్సాహం చూపించి ప్రధానంగా టార్గెట్ చేసి దాడి చేయడం జరిగింది. కాబట్టి ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తా ఉన్నాం, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీరు ఈ దోపిడిని అరికట్టాలి. ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి అంతా గారు మీరు పోలీసు అత్యుత్సాహం అరికట్టాలి. రాష్ట్రంలో యువకులపైన విద్యాసంఘ నాయకులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి రేపటి నుంచి ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నాం, ఈ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం తెలియజేస్తా ఉన్నాం, నాగేంద్ర గారికి తెలియజేస్తా ఉన్నాం, చైతన్య విద్యా సంస్థల్ని అరికట్టేంత వరకు, మీ దోపిడీ అరికట్టేంత వరకు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆందోళన కార్యక్రమం చేపడతారని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అయిన ఏప్రిల్ 14వ తేదీన నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ ఇక్కడే చేయడం జరిగింది. మరియు వెంటనే విగ్రహాన్ని పూర్తి చేసి నంద్యాల పట్టణ ప్రజలకు అంకితం చేస్తామని ఆ రోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారు మరియు నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు కూడా హామీ ఇచ్చారు. ఏప్రిల్ 14వ తేదీ అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా 2 నెలలు పూర్తయిపోయి 3వ నెలలోకి వచ్చాము. కానీ ఇంతవరకు ఒక చిన్న పని కూడా ఇక్కడ మొదలు పెట్టలేదు విగ్రహం గురించి. ఇది ఎంతవరకు న్యాయం? మనం చూసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. అదేవిధంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో న్యాయశాఖ మంత్రి గారు ఎన్ఎండి ఫరూక్ గారు కావడం చాలా అభినందన విషయం. ఆయన కూడా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ మంత్రి. ఆయన ఎంతవరకు ఈ విధంగా దీని విగ్రహాన్ని ఏర్పాటు కోసము ఇంకా ముందుకు వచ్చి పనిచేసి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తే ఎంత బాగుండేది. కానీ అది ఏమీ జరగలేదు. ఇలాగే మనం చూసుకుంటూ పోతే మళ్ళీ ఏప్రిల్ 14 వస్తుంది, మళ్ళీ అంబేద్కర్ జయంతి వస్తుంది, కానీ ఇక్కడ విగ్రహం అయితే పెట్టారు. వీళ్ళతో కాదు, ఈ మున్సిపల్ కమిషనర్తో కాదు, మరి ఈ ప్రభుత్వ అధికారులతో కాదు. ఇది కేవలం ఒక నిర్లక్ష్యం మాత్రం. ఇక్కడ అంత మహనీయుల విగ్రహం నంద్యాల ఎక్కడా లేదని అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు ఆ రోజు పోరాటాలు చేస్తే అడపాదడపగా వచ్చి ఏదో వాళ్ళని సర్ది చెప్పాలి, వాళ్ళ నోరులు ముయ్యాలని చెప్పే ఉద్దేశంతో వచ్చి ఒక 4 అక్కడ ఇటుకలు పెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు ఆ ఇటుకలు కూడా ఇక్కడ కనిపించడం లేదు. చాలా బాధాకరం ఈ విషయము. అటువంటి మన పెద్ద ఫిగర్ అయిన అంబేద్కర్ గారి మీద విగ్రహం మీద ఇటువంటి రాజకీయాలు చేయడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఇంతకుముందు పాత మున్సిపల్ కమిషనర్ ఉండేవాడు, ఆయన ఒక పెద్ద అవినీతి కింగ్, అవినీతి ఆఫీసర్, ఆయన వెళ్ళిపోయాడు. ఏదో మన నంద్యాల ప్రజలు మంచికో మన యొక్క అదృష్టం ఆయన వెళ్ళిపోయి కొత్త కమిషనర్ వచ్చారు. ఇప్పటికైనా కమిషనర్ గారు పాతవి ఏమేమో పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ పూర్తి చేయాలి. అందులో ముఖ్యంగా నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారి, కొత్త మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏమంటే ఈ రోజు మీరు వెంటనే దీని గురించి ఒక డేటా తీసుకొని ఇక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆ రోజు హామీ ఇచ్చారు. దాన్ని అన్ని ఫైల్స్ బయటకు తీసి వెంటనే మీకు ఒక 1 నెల రోజులు మాత్రం మేము సమయం ఇస్తున్నాము. నెల రోజుల్లో కూడా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. లేని సందర్భంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా SDPI మేమే ఇక్కడ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తాం. మీతో చేత కాకుంటే మేమే ఇక్కడ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతామని ఈ సందర్భంగా చెప్తున్నాను. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే అంబేద్కర్ గారి విగ్రహ పనులు మొదలు పెట్టాలి. లేని పక్షంలో ఖచ్చితంగా మేము చేస్తాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో నంద్యాల మున్సిపాలిటీ కూడా ముట్టడి చేస్తాం ఈ పని జరగకుంటే. దయచేసి ఇప్పటికే మించిపోలేదు. ఇప్పటికైనా మన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు కలుగ చేసుకొని మరి మున్సిపల్ కమిషనర్ వెంటనే విగ్రహ పనులు మొదలు పెట్టాలని సందర్భంగా కోరుకుంటున్నాను. జై భారత్, జై భీమ్, జై SDPI. ఎక్కలేరు ఏం చేయాలి వాళ్ళు
వాళ్ళందరూ మాట్లాడేదా రాముడు 17,000 రాముడు 18 రామగోపాల్ 19 గంగన్న వాడు ఏడున్నాడు సేవలు మేము వాడు వచ్చేట్టు అన్నాడు రికార్డు వస్తుందా ఒకవేళ వాడు పోయింటే ట్రాన్స్ఫర్ వాడు పోయింటాడు పోతే రికార్డు వస్తుంది రికార్డు ఎడికి వస్తుంది అంతకుముందు జనాల దగ్గర మర్చుకున్నారు గంగన్న 22 రాముడు 22 రాముడు 22,000 రాముడు 23 రాంగోపాల్ 24 గంగన్న 25 రాముడు 25 రాముడు 25 మూడోసారి రిలాక్స్ మెల్లగా కాలు తీసేసేది 2 కాళ్ళు ఎస్ వజ్రాసన్ కుడికాలు మర్చండి నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సాయిబాబా నగర్ నంద్యాల నందు 11వ వార్షికోత్సవ యోగా సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి ఎంతగానో సంతోషిస్తున్నాం. అందరూ విచ్చేసిన దాన్ని బట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మన నంద్యాల ప్రముఖులందరూ మరి టీడీపీ తరపు నుండి మరి బీజేపీ తరపు నుండి మరి ఎంఈఓ ఆఫీస్ నుండి ఆర్టీసీ ఆఫీస్ నుండి వచ్చిన పెద్దలు ప్రముఖులందరికీ పేరు పేరున మేము నమస్కారాంజలి తెలియజేసుకుంటున్నాము. ఈ 11వ వార్షికోత్సవ యోగా సెలబ్రేషన్స్ యొక్క విశిష్టత ప్రతి ఒక్క విద్యార్థికిను ఉపాధ్యాయులకి మరి ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరికీ మేము తెలియజేసి వారిని ఏ విధంగా వారు పౌష్టికంగా లేకపోతే మానసికంగా దృఢంగా ఉండాలి, రోజు వారి ఆరోగ్యాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి అనే విశిష్టను మేము ఒక వెన్యూగా దీన్ని ఇవ్వడాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము. వచ్చిన వారందరికీ మా కృతజ్ఞత. యోగా డే జరుపుకోబోతున్నాం 22 దీన్ని ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కొన్ని లక్షల మంది పార్టిసిపేట్ చేసినట్లు గవర్నమెంట్ అందరినీ కూడా మోటివేట్ చేస్తుంది. ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి కావాల్సిన స్టెప్స్ అన్ని కూడా తీసుకుంటున్నారు. మరి యోగాకు సంబంధించి 11వ యోగా ప్రపంచ దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటున్నాం, యోగా ఎందుకు ప్రాతినిధ్యం ఇస్తున్నాం. మన పూర్వం నుంచి కూడా భారతదేశంలో తయారైన ఈ యోగా అభ్యాసం అనేది బాడీలో ఉండే ఎక్స్టర్నల్ పవర్స్ ఫిట్నెస్, ఇంటర్నల్ పవర్స్ ఫిట్నెస్ కూడా ఉపయోగపడుతుంది. అంటే మొబిలిటీ ఆఫ్ ఎవరీ పార్ట్ ఆఫ్ బాడీ, ఎక్స్టర్నల్ పవర్స్ అండ్ ఇంటర్నల్ పవర్స్. ఇప్పుడు లాస్ట్లో ఒకటి శవాసనంలో మన మాస్టర్ గారు ఒకటి చెప్పారు, ప్రతి వెంట్రుక తల వెంట్రుక నుంచి కాలి వేళ్ళ వరకు కూడా రిలాక్స్ చేస్తూ వారు మనకు సాధన చేయించారు. అంటే అంతకుముందు తల వెంట్రుకల నుంచి కాలి వేళ్ళ వరకు మూమెంట్స్ అన్ని కూడా మొబిలిటీ చేయడం జరిగింది కాబట్టి వాటన్నింటినీ ఫ్రీ చేయడం ద్వారా క్లియర్ చేయడం అనేది చేశారు వారు. సో వీటి ద్వారా బాడీ అంతా కూడా ఫిట్నెస్ తో తయారవుతుంది.
నమస్కారాలు. ఈరోజు ఈ నారాయణ ఇన్స్టిట్యూషన్లో మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషం. స్వార్థం కూడా ఉంది. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ వచ్చిన తర్వాత పర్సెంటేజ్ ఆఫ్ ఫిట్నెస్ ఎంత ఉందని తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది నాకు. నేను మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అందరికంటే కూడా వయసులో పెద్దవాళ్ళని అనుకుంటున్నాను. నా వయసు 75 సంవత్సరాలు. మీకు మిగతా స్టేజ్ పైన ఉన్న వాళ్ళు కూడా అడిగినాను, 75 కనపట్లేదు. అందరూ కూడా అంతకన్నా నేను వయసులో పెద్ద అనిపించింది. తర్వాత నేను ఈ యోగాలు చేస్తానా లేదా అని కొద్దిగా భయం వేసింది మొదట్లో. తర్వాత అంటే నా స్వతహా నేను ఇంట్లో కూడా చేసుకుంటే అలవాటు ఉంది కొద్దిగా. ఎక్కడ నేను గురువు దగ్గరికి వెళ్ళలేదు. ఇది డాక్టర్, నేను చిన్నపిల్లలు వైద్యం కాబట్టి నేను కొద్దిగా స్వతహా ఇంట్లో చేసుకునే అలవాటు ఉంది కాబట్టి దాదాపు నేను 80 నుంచి 90% వరకు నేను చేసినానని ఒక తృప్తి ఉంది. తృప్తి కాదు, దానివల్ల నాకు మనస్థైర్యం దొరుకుతుంది. ఆరోగ్యంగా ఉన్నానంటే మన ధైర్యం ఉన్నట్లయితే ఇంకా కొన్నాళ్ళ పాటు మనం ఇంకా బాగుంటామనే ఒక ఆలోచన కూడా, ఒక ధైర్యము, ఏమైనా కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. ఆ విధంగా చేయడానికి ఈ ప్రోగ్రామ్ చాలా దోహదపడింది. తర్వాత ఇంకా మెడికల్ గా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇక్కడ సేపు చెప్పొచ్చు, ఇక్కడ టైం కూడా లేదు, ఎండలో ఉన్నాం మనం అందరం. కానీ 2-3 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే ఈ యాక్చువల్గా రెస్పిరేటరీ డిజీజెస్ ఉన్నాయి. మళ్ళీ వైటల్ కెపాసిటీ అని ఉంటుంది. మన లంగ్ కెపాసిటీని వైటల్ కెపాసిటీ అంటారు. మీరు లంగ్ కెపాసిటీలో ఎప్పుడైతే పెంచుకుంటారో దానివల్ల మన ఆక్సిజనేషన్ బాగా జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మన శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసం, మీరు ప్రాణాయామం ఎక్సర్సైజ్ చెప్పారు కదా, దానివల్ల మన లంగ్ కెపాసిటీ వైడల్ బాగా పెరుగుతుంది. పెరగడం వల్ల ఈ బ్లడ్ లో యొక్క ఆక్సిజన్ సాచురేషన్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ సాచురేషన్ పెరుగుతుందో మన సెల్స్ కూడా ఈ ఆక్సిజన్ మన బ్లడ్ ద్వారా పోతుందని మీకు స్టూడెంట్స్ అందరికీ కూడా. కాబట్టి దానివల్ల ఆక్సిజనేషన్ ఎక్కువగా బాగా ప్రక్రియ జరుగుతుంది, మెటబాలిజం బాగా జరుగుతుంది. కాబట్టి మన బాధితుడి ప్రతి ఇంటికి వెళ్లి నేనే స్వయంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఇస్తున్న వారికి అండగా నిలబడుతున్నా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో అక్రమ వసూళ్లు ప్రశ్నించిన ఏఐఎస్ఎఫ్ నాయకులపై పోలీసులు లాఠీ చార్జ్. నంద్యాల మున్సిపాలిటీలో అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన మొదలు పెట్టకపోవడం అవమానించడమే ఎస్పీ పార్టీ ఎజాజ్. దేవాలయ భూముల కౌలు వేలంపాటలో గత ఏడాది కంటే 1,31,000 ఆదాయం. నారాయణ విద్యాసంస్థలందు ఘనంగా యోగాంధ్ర దినోత్సవ వేడుకలు.